ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈరోజు మన ధ్యానం లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుంచి 22 వచనాల వరకు. 16వ వచనం నుండి చూస్తే, తర్వాత అంటే శోధించబడిన తర్వాత గలిలయకు వచ్చాక అక్కడి నుండి యేసుప్రభువారు పెరిగిన నజరేతునకు వచ్చి వాడుక ప్రకారం విశ్రాంతి రోజున సమాజ మందిరంలోనికి వెళ్తే యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇస్తారు. అది విప్పగా ఆయనకొచ్చిన వాక్యాన్ని అక్కడ చదువుతారు. ఆ వాక్యం ఏంటంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను అని మనం 18-19 వచనాల్లో చూస్తాం. ఆయన గ్రంథాన్ని చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను అని రాయబడింది. 21వ వచనం చూస్తే, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పెను అనేది చూస్తాం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి అని 22వ వచనంలో చదువుతాం. అయితే యెషయా పుస్తకం 66వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్న భాగాన్ని యేసుప్రభు వారు ఇక్కడ చదివి నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది అని చెప్పటం మనం గుర్తించాలి. యేసుప్రభు చేసిన ఏ కార్యం కూడా యాదృచ్ఛికంగా జరగలేదు. తండ్రి నిర్ణయించి తండ్రి చిత్త ప్రకారమే సమస్తము జరిగిందని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. యెషయా పుస్తకంలోని ఆ వాక్యము యెషయా యొక్క ప్రవచనం. అది యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన ప్రవచనమే. అయితే ఆ పుస్తకం ఆయనకి ఇవ్వగా అది తెరవగానే ఆయనకొచ్చిన వాక్యం కూడా అదే. ఇక్కడ ప్రభు తనను గురించి తాను తెలియచేస్తున్నారు. దేవుని ఆత్మ తన మీద ఉందని, ఆ ఆత్మ ఆయన మీద ఉండి చేయవలసిన పనులేంటో యెషయా వివరించింది యేసుక్రీస్తును గురించి అని తెలియచేయటానికి జరిగిన సందర్భం ఇది. బీదలకు సువార్త ప్రకటించుటకు అంటే ఇక్కడ బీదలు అంటే డబ్బు లేని వారు మాత్రమే కాదు గాని దీనులు, ఆదరణ లేనివారు, దిక్కులేని వారు, వారి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది అని ఇక్కడ మనకు తెలియచేయబడింది. అందుకే మరియా ప్రభువుని ఆరాధిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వచనంలో ఒక మాట పలుకుతుంది. అదేంటంటే, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను అని. మరి నిజమే కదా, ఆకలి కొనిన వారే దేవుని వైపు చూస్తారు, ధనవంతులు వారి ధనం వైపు చూస్తారు. అందుకే నేను అనుకుంటాను, బీదలు ఎంతో ధన్యులు. మనము ప్రతి దానికి దేవుని వైపే చూస్తాం. ఆయన ఆశ్చర్య రీతిగా దాన్ని మనకు సమకూరుస్తారు. కేవలం ధనం విషయంలో మాత్రమే బీదరికాన్ని గురించి మాట్లాడలేదు, కానీ ఇక్కడ అన్ని విషయాల్లో, జ్ఞానంలోనూ, ఆత్మలో బీదలైన వారి గురించి, ఆదరణలో బీదలైన వారు, దిక్కులేని వారిని, ఇలా అందరినీ మనం ఎవరైతే తక్కువ స్థితిలో ఉంటారో వారి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది అని తెలియచేయబడిన వాక్యం ఇది. వారిని ముందుగా సంతృప్తి పరచాలని ప్రభు చూస్తారు. ఎందుకంటే ఆయన బహు కనికరం కలవారు గనక. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన అభిషేకించెను అని ప్రభు పలికిన తర్వాత చెరలో ఉన్న వారికి విడుదల అని 18వ వచనంలోనే మనం చదువుతాం. చెరలో ఉన్న వారికి అంటే పాపం అనే చెరలోను, భయం అనే చెరలో, అంధకార శక్తుల చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికే పంపబడ్డారని యేసుప్రభుని గురించి యెషయా ప్రవచించాడు. అదే విషయాన్ని ప్రభు ఈ రోజు మీ వినికిడిలో నెరవేరిందని చెప్తున్నారు. ఇంకా గుడ్డివానికి చూపును, నలిగిన వారిని విడిపించుటకు పంపబడ్డారు. ఈ విషయాన్ని అక్కడే మనం 18వ వచనంలో చదువుతాం. అయితే ఎవరు గుడ్డివారు? ఎవరైతే పాపంలో ఉంటారో వారందరూ గుడ్డివారు. ఎందుకనంటే ఆదాము పాపం చేసినప్పుడు వెంటనే జరిగిన విషయం ఏంటంటే వారి కన్నులు తెరవబడ్డాయి అని ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏ కన్నులు తెరవబడ్డాయి? భౌతికమైన నేత్రాలు తెరవబడ్డాయి. అయితే ఆత్మ నేత్రాలకు గుడ్డితనం కలిగింది. ఈ విషయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి ఆత్మీయ నేత్రాలకు గుడ్డితనాన్ని తొలగించటానికి, ఆ మనోనేత్రాలు తెరవబడటానికే ఆత్మ దృష్టి అంటే ఆత్మీయమైన చూపును మనకు కలిగించటానికే ప్రభువు పంపబడ్డారు. ఇంకొక విశేషం ఏంటంటే, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకు అని రాయబడింది. హితవత్సరము అంటే జూబిలీ ఇయర్ అంటారు. అంటే సునాద సంవత్సరం అని లేవికాండంలో 25వ అధ్యాయంలో మనము చదవచ్చు. అక్కడ ఆ సంవత్సరంలో అప్పులను రద్దు చేసి బానిసలకు స్వేచ్ఛనిచ్చి తాకట్టు పెట్టిన భూమిని తిరిగి పొందుకునే సంవత్సరం అది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు ప్రతి 49 సంవత్సరాలకు ఒకసారి 50వ సంవత్సరాన్ని జూబ్లీ ఇయర్ అంటారు. ఆ జూబ్లీ ఇయర్ ని సునాద సంవత్సరం అని మనం తెలుగులో పిలుస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు మనకలా ఒక్క
సంవత్సరాన్ని ఇవ్వలేదు, కానీ తాను పంపబడింది మొదలు తిరిగి వచ్చేంత వరకు, అంటే రెండవ రాకడ వరకు మనకు హితవత్సరాన్ని ప్రకటించారు. ఎందుకంటే అందరికీ విడుదల, మన పాప రుణం అంతా తీరిపోయే కాలం ఇది. దేవునితో సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించిన కాలం. మన పాపం ఎంత ఘోరమైనదైనా సరే దేవుని కృప ద్వారా క్షమాపణ మనకు దొరుకుతుందని వాక్యం చెప్తా ఉంది. దేవుని కృప అంతరిక్షం నంటుతుందని వాక్యం సెలవిస్తా ఉంది. అంత గొప్ప కృపాకాలాన్ని ప్రకటించడానికి యేసుప్రభు వారు పంపబడ్డారు. ఈ రోజు ఈ ధ్యానం ద్వారా మనం గమనించాల్సిన ప్రధానమైన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితము, సేవ, మాటలు, కార్యాలు ఏవి కూడా యాదృచ్ఛికంగా జరగలేదు. అన్ని తండ్రి అయిన దేవుని నిర్ణయం ప్రకారం, ఇంకా ఆయన చిత్తం ప్రకారమే జరిగాయి. నజరేతులోని సమాజ మందిరంలో యేసుప్రభు వారు యెషయా ప్రవచనాన్ని చదివి, ఈ లేఖనము నేడు మీ వినికిడిలో నెరవేరెను అని చెప్పినప్పుడు ఆయన తనను తాను మెస్సియాగా ప్రకటించడమే కాక దేవుని హృదయం ఎవరి మీద ఉందో స్పష్టంగా చూపించారు. బీదలు, దీనులు, దిక్కులేని వారు, పాపమనే చెరలో, భయమనే చెరలో, అంధకార శక్తుల బంధకంలో నలిగిపోయిన వారి మీద దేవుని మనసు ఉంది అని తెలియచేశారు. ఇవాల్టికి కూడా, మరి ఎప్పటికైనా సరే దేవుని మనసు అలాంటి వారి మీదే ఉంటుంది. ప్రభు ప్రకటించిన హితవత్సరం అంటే జూబ్లీ ఇయర్ ఒక్క సంవత్సరానికి మాత్రమే పరిమితం కాలేదు, కానీ యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు ఈ హితవత్సరము విస్తరించబడింది. ఇది కృప యొక్క కాలం, పాప రుణం తీరిపోయే కాలం, దేవునితో తెగిపోయిన సంబంధం పునరుద్ధరించబడిన కాలం. మన పాపం ఎంత ఘోరమైనదైనా, మన స్థితి ఎంత దిగజారినదైనా దేవుని కృప అంతరిక్షం నంటుతుందని వాక్యం సెలవిస్తాంది. ఆ కృపను ప్రకటించటానికే, ఆ విడుదలను అందించటానికే, ఇటువంటి హోప్ ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి పంపబడ్డారు. కాబట్టి ఈ రోజు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, మన బీదరికాన్ని, బంధకాల్ని, నలిగిన హృదయాన్ని అన్నిటినీ ప్రభు పాదాల దగ్గర పెడితే ఈ హితవత్సరపు కృపను విశ్వాసంతో స్వీకరించగలం. ఎందుకంటే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు యేసుక్రీస్తే. ఆయనలోనే నిజమైన విడుదల, ఆయనలోనే నిజమైన జీవం ఉంది. మన ప్రభువు దేన్ని ఇవ్వటానికి ఆయన పంపబడ్డారో దాన్ని మనం పొందుకోగలిగితే మనం నిత్య జీవానికి వారసులమే. ఆయన మేలు చేయడానికే భూమి మీదకి వచ్చారన్న సంగతిని మనం గ్రహించాలి. అయితే మేలు పొందుకోకపోతే మిగిలింది కీడేగా. కాబట్టి జాగ్రత్తగా ఆయన ఇచ్చు వాటిని తీసుకోగలిగితే మేలు పొందుకొని దీవించబడి ఎంతో సంతోషంతో బ్రతకగలుగుతాం. లేకపోతే కీడులో బ్రతకాల్సి వస్తుంది. ఈ విషయమై ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, దూరస్థులమైన మమ్మల్ని మీ దగ్గరకు చేరదీసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు మీ మీద మాకు విరోధ భావం కలిగి ఉంది. ఎందుకంటే మాలో ఉన్న పాపము మిమ్మల్ని శత్రువుగా చూపించింది. కానీ ఈ పాప రుణమే తీరిపోతే, ఈ పాపానికి క్షమాపణ మేము పొందుకోగలిగితే, నిజంగా ప్రభా మీరు మాకు తండ్రి అయి మీ కుమార్తెగాను, కుమారులుగాను మేము నీ సన్నిధిలో బ్రతకటానికి ఎంతో అవకాశాన్ని మీరు కల్పించారు. దేవా, దయచేసి మేమందరం కూడా పాపక్షమాపణ పొందుకోవడానికి తగిన మారు మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, ఏ చెరలో ఉన్నవారైనా విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి. ఎలాంటి గుడ్డివారికైనా కనుచూపును, ఆత్మీయమైన దృష్టిని మీరు కలుగచేయమని ప్రార్థిస్తున్నాం. నలిగిన వారిని విడిపించమని వేడుకుంటున్నాను. ఆదరణ లేని వారికి గొప్ప ఆదరణ దయచేయండి. ప్రవ్వా, హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చిన మీరు ప్రతి ఒక్కరికి నా ప్రవ్వా అయా గొప్ప కృపను చూపించి మీ సన్నిధిలో నిరంతరము సంతోషముతో బ్రతకగలుగునట్లు మీరే సహాయం చేసి నడిపించమని ఈ మనవులన్నీ యేసుప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.